మా తెలుగు తల్లి యొక్క ముఖ్య ఉద్దేశం ఒక్క బెంగళూరులోనే కాకుండా అనేక ప్రాంతాల్లో ఈ తెలుగు భాష అభివృద్ధి ఎలా చేయాలి, తెలుగు వారిని ఎలా కలపాలి, తెలుగుతనాన్ని ఎట్లా కాపాడాలి, తెలుగు యొక్క అనేకమైనటువంటి సంపదను, తెలుగు సాహిత్యాన్ని ఎంతోమంది కవులు పండితులు రాసినటువంటి సంపద ఏం కావాలి, విద్యావేత్తలు ఉన్నారు, వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు. వారి వారి కార్యక్రమాలు వారు చేసుకోవచ్చు. కానీ ప్రతి ఒక్క తెలుగు వాడై పుట్టినందుకు తెలుగు భాషను మనము ఇంటిలో మొదలు రక్షించుకుంటే బయట రక్షింపబడుతుంది. కాబట్టి ఇంటిలోనే మొదలు దానికి వ్యర్థమైపోతున్నది. కాబట్టి ప్రపంచమంతా దాన్ని చిన్నచూపు చూస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులకు మేము ఒక్కటే ఒక విజ్ఞప్తి, ఎక్కడ ఏ ప్రాంతానికి పోయినా కూడా తెలుగు వాళ్ళ కోసమే మాట్లాడుతున్నాము. ఈ సంస్థకు కూడా తెలుగు తల్లి అని పెట్టాము. ఏ ఆంధ్ర తల్లో, ఏ తెలంగాణ తల్లో, ఏ అమెరికా తల్లో అని పెట్టలే. తెలుగు తల్లి ఉండేటటువంటి యొక్క భాషను తమరందరూ కూడా దయచేసి దాన్ని ప్రోత్సహించి తెలుగులో మాట్లాడేటటువంటి కనీసం శక్తిని మన పిల్లలకు కలగజేస్తారని చెప్పనే ఉద్దేశంతో ఈ సంస్థ స్థాపించబడ్డది. చాలా విషయాలు చెప్పారు. మీకు అందరికీ వచ్చినందుకు అభినందనలు. ఈ మా తెలుగు తల్లి కార్యక్రమం ఆధ్యాత్మిక సోషల్ వర్క్ సంస్థ, దానికి మా గురువు గారైన శ్రీనివాసయ్య గారు నన్ను ఇక్కడ ముఖ్య అతిథిగా ఇచ్చినారు. నా పేరు ప్రొఫెసర్ ఉమేష్ కుమార్. నేను వైస్ ఛాన్సలర్ శాతవన విశ్వవిద్యాలయం కరీంనగర్. నేను మహబూబ్నగర్ జిల్లాకు చెందినవాడిని. మాది నారాయణపేట. కాబట్టి మా గురువు గారు ఆ ప్రేమతో ఇక్కడికి పిలిచినారు. సో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. మనిషి ఎంత ఎత్తుకు ఒదిగి ఉండాలనే దాంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సో వీటికి ఈ మా తెలుగు తల్లి కార్యక్రమము గత 10-15 సంవత్సరాలు నడుస్తుంది. ఒక్కొక్కసారి బెంగళూరులో, హైదరాబాద్లో పెట్టారు. ఈసారి మహబూబ్నగర్లో కార్యక్రమం ఇస్తారు. ఇటువంటి గొప్ప కార్యక్రమానికి నన్ను ఇక్కడ ముఖ్య అతిథిగా ఇచ్చేసినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. సో జీవితంలో ప్రతి ఒక్కరూ పొద్దున లేచి ఎంత వర్క్స్నా ఫస్ట్ దైవాన్ని స్మరిస్తారు. నేను కూడా దైవాన్ని ఇట్టుకొలుస్తాను. సో ఆధ్యాత్మిక అనేది చిన్నప్పటి నుండి ముసలి వాళ్ళ వరకు చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఆధ్యాత్మికత లేకుంటే మనిషి లేదు, మనిషి పుట్టుక లేదు. కాబట్టి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రపంచ శాంతి, దేశ శాంతి ఇవన్నీ సమకూరుతాయి. కాబట్టి ఇలాంటి చక్కని కార్యక్రమం చేస్తున్నందుకు మా తెలుగు తల్లి వాళ్ళకు అభినందిస్తాను. థ్యాంక్ యూ అండి. మా తెలుగు తల్లి అనే ఒక సాంస్కృతిక సంఘము బెంగళూరులో వెలిసినటువంటి సంఘము. అనేక మంది తెలుగు వాళ్ళు ఆధ్యాత్మిక విషయాలపై మంచి పరిజ్ఞానం సంపాదించుకోవాలని చెప్పి రిటైర్డ్ అయినటువంటి వ్యక్తులు ఎక్కువగా ఈ యొక్క సంఘాన్ని స్థాపించారు. ప్రధానంగా అధ్యక్షులైనటువంటి నా పక్కన కూర్చున్నటువంటి ఉమామహేశ్వరరావు గారు దీనికి సారథ్యం వహించారు. ఈనాడు దాదాపు 5 సంవత్సరాలైంది ఇది ఆన్లైన్లో గూగుల్లో కలుస్తున్నాము. చక్కటి పరిజ్ఞానం లభిస్తుందండి. ఇది ముఖ్యంగా తెలుగు భాష మరియు ఆధ్యాత్మిక జ్ఞానము రెండూ కూడా ఇస్తున్నటువంటి ఒక గొప్ప సంస్థగా నేను భావిస్తున్నాను. భావి కాలంలో ఇది చాలామంది సభ్యుల చేత గొప్ప సంస్థగా మారాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ టీవీ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.